ఈ వార్తను మీకు సమర్పిస్తున్నారు న్యూ విజన్ జూనియర్ కాలేజ్ డే అండ్ రెసిడెన్షియల్. నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది న్యూ విజన్. మొదటి బ్యాచ్ తోనే మొట్టమొదట నిలిచింది న్యూ విజన్. బైపీసీలో స్టేట్ ర్యాంక్స్ ఆర్ శ్రావణి స్టేట్ 3rd, డిస్ట్రిక్ట్ 1st ర్యాంకు తో నిలిచింది. స్టేట్ 4, 5 ర్యాంకులు, డిస్ట్రిక్ట్ 2, 3 ర్యాంకులతో చరిత్ర తిరగరాసింది న్యూ విజన్. ఎంపీసీ విభాగంలో 460కి పైగా మార్కులు సాధించిన వారు 12 మంది, 450కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 440కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 400కు పైగా మార్కులు సాధించిన వారు 30 మంది. అత్యున్నత మార్కులు సాధించి విజయ కేతనం ఎగురవేసింది న్యూ విజన్. బైపీసీలో 420కి పైగా మార్కులు సాధించిన వారు 10 మంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి 90% పైగా మార్కులు. మ్యాథ్స్ 1A 1Bలో 75కి 75 మార్కులు సాధించిన వారు 64 మంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 60కి 60 మార్కులు సాధించిన వారు 30 మంది. కార్పొరేట్ కంటే నైపుణ్యమైన విద్యను అందిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుంటున్న విద్యా సంస్థ న్యూ విజన్. దేశంలోనే అత్యున్నత ఫ్యాకల్టీ, గుడ్ అకాడమిక్ ప్రోగ్రామ్, అనుభవం కలిగిన యాజమాన్యం, టోటల్ ఏసీ క్యాంపస్, అన్ని సదుపాయాలతో హాస్టల్ వసతి. కోర్సెస్ ఆఫర్డ్ ఎంపీసీ, ఐఐటి జేఈఈ, మెయిన్స్ అడ్వాన్స్డ్, బైపీసీ, ఎయిమ్స్, ఎంసెట్, ఏఎఫ్ఎంసీ, జిప్మర్, సిఎంసి, ఎంఏహెచ్ఈ కోచింగ్. లిమిటెడ్ సీట్స్. న్యూ విజన్ జూనియర్ కాలేజ్, బైపాస్ రోడ్, ఖమ్మం. ఫోన్ 234777, సెల్ 8977432233. సీనియర్స్ వార్తలకు స్వాగతం. నా పేరు తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. ఖరీఫ్ సీజన్ ముందుకు వస్తుండటంతో రైతులకు ఎరువులు, విత్తనాలను సిద్ధంగా ఉంచిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు. నిఘా నీడలో ఖమ్మం నగరం. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులు రంగం సిద్ధం. తాగునీటి సమస్యపై కన్నెర్ర చేసిన సిపిఐ. మున్సిపల్ కార్పొరేషన్ ను ముట్టడించిన సిపిఐ శ్రేణులు. ప్రజల దాహర్తిని తీర్చడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయాన్ని సిపిఐ శ్రేణులు ముట్టడించాయి. కార్యాలయం ఎదుట బైఠాయించి అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నగరంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చిందని, అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని వారు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ సిపిఐ శ్రేణులు మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. నీటి సమస్యను తీర్చుతామని అధికారులు ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. వారంలో ఒక రోజు కూడా మున్సిపల్ వాటర్ రావడం లేదని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నీటి సమస్యను తీర్చాలని, లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. చెప్పి ముందు జాగ్రత్త చర్య తీసుకోవాలని చెప్పినప్పుడు కూడా కలెక్టర్ కానీ లేదా కమిషనర్ కానీ పట్టించుకోలేదు. ఈరోజు మంచినీటి సరఫరా కోసం అనేక నిధులు ఉన్నాయి. ఆ నిధులు ఖర్చు పెట్టకుండా కేవలం మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు మంచినీళ్లు కేవలం 30 నిమిషాల పాటు వస్తున్నాయి పంపుల్లో. అది కూడా దరిద్రంగా మురుకు పట్టిన నీళ్లని విడుదల చేస్తున్నారు. ఫిల్టర్ కావట్లేదు. మొన్న మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ట్యాంక్ ఓపెన్ చేశారు, వాటర్ ఫిల్టర్ బెడ్స్ ఓపెన్ చేశారు. మేము ఖమ్మం నగరానికి స్వచ్ఛమైన మంచినీరు ఇస్తామంటున్నారు. కేవలం ఖమ్మం పట్టణంలో, పాత పట్టణంలోనే మంచినీరు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ట్యాంకరు ఫిల్టర్ బెడ్స్ 24 గంటలు ఫిల్టర్ అయితేనే ఖమ్మంలో 2 రోజులు ఒకసారి మంచినీళ్ళు అర్ధగంట సేపు ఇస్తున్నారు. 3 టన్ వాటర్ ఫిల్టర్ బెడ్స్ ఓపెన్ చేసి మేము మొత్తం 3 టన్ ప్రాంతానికి స్వచ్ఛమైన మంచినీళ్ళు అందిస్తామని చెప్తున్నారు. ఎక్కడ ట్యాంక్ ఉన్నది? ఈ నీళ్ళు ఎక్కడ స్టోరేజ్ చేస్తారు? ఎట్లా సరఫరా చేస్తారనేది కూడా ఒకసారి మంత్రి గారు ఆలోచించుకోవాలా. కేవలం అడావుడి చేసి మంత్రి గారు ఓపెన్ చేసి పోవటమని కాదు, మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా 2 చుక్కలు నీళ్ళు పడితే రోడ్లు
నిండిపోతున్నాయి. దోన్సులాపురం కానీ, దానాయగూడెం కానీ, రావణపేట కానీ, అల్లీపురం, కొత్తగూడెంలో కనీసం కచ్చమోరి లేని పరిస్థితి ఉన్నది. కచ్చమోరిని వెంటనే కొట్టించి వర్షాకాలం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి, లేకుంటే మాత్రం కలెక్టరేట్ ముట్టడి చేస్తామని చెప్పి సిపిఐ పార్టీగా హెచ్చరిస్తున్నాం. వాట్ల మీద మీరు దృష్టి సారించాలి. అదేవిధంగా ఈ ఖమ్మం పట్టణంలో నిన్న మొన్న వర్షం వచ్చిన దానికే మొత్తం కూడా డ్రైనేజీలు మొత్తం పొంగి బయటకు వచ్చేసి నడవలేని పరిస్థితి నగరంలో ఏర్పడ్డది. తక్షణమే ఏ అవుతున్నాయో ఆ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా మెరుగుపరిచి దాన్ని మొత్తం శుభ్రం చేసి ఈ ఖమ్మం పట్టణ ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పించవలసిందిగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాం. ఈ ఎన్నికలుగా జరగకోకుంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి సిపిఐ పార్టీ హెచ్చరిస్తా ఉన్నది. ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతుండటంతో రైతులకు విత్తన కొరత లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో వరి, పత్తిని రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తుండటంతో ముందస్తు ప్రణాళికలు వేసుకుని రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులను మంజూరు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలోని మొత్తం 39 మండలాల్లో ఈ సంవత్సరం 134,000 హెక్టార్లు పత్తి, 160,000 హెక్టార్లలో మొక్కజొన్న, 14,000 హెక్టార్లు పప్పు పంటలను, 12,000 హెక్టార్లు తదితర పంటలు మొత్తం కలిపి 4,50,000 హెక్టార్లలో రైతులు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువుల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు సాగుపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. ఈ సంవత్సరం రుతుపవనాలు ముందుగా వస్తాయన్న ఆశతో రైతులు సాగుపై దృష్టి పెడుతున్నారు. దీంతో గతం కంటే ఈ సంవత్సరం జిల్లాలో పంటల సాగు ఎక్కువగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టారు. ఇప్పటికే పత్తి సాగుకు కావలసిన 14 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు మంజూరయ్యాయి. వరి విత్తనాలు కూడా సిద్ధం చేశారు. ఎరువులు కూడా 10,000 మెట్రిక్ టన్నుల యూరియాను అధికారులు అందుబాటులో ఉంచారు. సాగు మొదలయ్యాక మరో 15,000 మెట్రిక్ టన్నుల యూరియాను రప్పించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారిని ఆశాకుమారి చెబుతున్నారు. తెప్పించడానికి ఆల్రెడీ చర్యలు తీసుకున్నాము. ఇప్పటికే 3,000 క్వింటాల గ్రీన్ మెన్యూర్ మన జిల్లాలో వచ్చిందండి, రైతులకు అందుబాటులో ఉంది. అలాగే కాటన్ మన జిల్లాకు గాను కమిషనర్ గారు 14 లక్షల ప్యాకెట్లు అలాట్ చేశారు. అది త్వరలోనే జిల్లాకు తెప్పిస్తాము. తర్వాత వరి విత్తనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎరువులకు ఎలాంటి కొరత లేదండి. ప్రస్తుతానికి యూరియా మన దగ్గర 10,000 మెట్రిక్ టన్నులు ఉందండి. ఇంకా 15,000 మెట్రిక్ టన్నులు మనకు కమిషనర్ గారు అలాట్మెంట్ ఇచ్చారు. త్వరలోనే అది తెప్పిస్తాము. రైతులు విత్తనాలు వేసేలోపు ఆ 15,000 కూడా తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచుతాము. వరి 134,000 హెక్టార్లు, పత్తి 160,000 హెక్టార్లు, మొక్కజొన్న 14,000 హెక్టార్లు, పప్పు దినుసులు 12,500 హెక్టార్లు సాగు అవుతుందని అంచనా వేస్తుంది. జిల్లా పాల్వంచ ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, డీసీఎం బైక్ 3 వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం నుంచి కామారెడ్డికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్న డీసీఎంలు బలంగా ఢీకొంది. మధ్యలో వెళ్తున్న బైక్ను 2 వాహనాలు ఢీకొనడంతో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ వారిని స్థానికులు 4 అంబులెన్స్ల ద్వారా పాల్వంచ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఖమ్మం భద్రాచలం రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాడి బజార్లో మహిళల మెడలో గొలుసు దోచే దొంగలు, సినీ ఫక్కీలో బ్యాంకుల వద్ద నగదు మాయం చేసే కేటుగాళ్లు, అమ్మాయిల వేధింపుల కిడ్నాప్లు, రేపులకు పాల్పడే మానవ మృగాలకు సుఫారీలు తీసుకుని హత్యలు చేసే నరహంతకులకు ఇక కాలం మారింది. నేరాలకు అడ్డుకట్ట వేసి హింసను తగ్గించడానికి, అసాంఘిక శక్తులను అరికట్టించడానికి శివుని 3వ కన్ను మాదిరి శాంతి భద్రతల రక్షణ ధ్యేయంగా నిఘా నీడలో ఖమ్మంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఖమ్మం నగరం ఇప్పుడు నిఘా నీడలోకి మారింది. నగరమంతా సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఖమ్మం పోలీసులు తీసుకువచ్చిన కొత్త అస్త్రమే సీసీ కెమెరా. ఖమ్మం నగర జనాభా 3 లక్షలకు పైనే. రోజురోజుకు ఖమ్మం నగరం విస్తరిస్తుంది. నగరవాసులతో పాటు నిత్యం 50,000 మందికి పైగా ఖమ్మం నగరం వచ్చిపోతుంటారు. నగరవాసులతో పాటు బయట నుంచి వచ్చేవారితో సగటున 1,00,000 మందికి పైగా నగరంలో ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. దాంతో నగరంలో శాంతి భద్రతల సమస్య పోలీసులకు సవాల్గా మారింది. పట్టపగలే మహిళల మెడలో నుంచి గొలుసులు దోచుకునే చైన్ స్నాచర్లు, బ్యాంకుల వద్ద ఏటీఎంల వద్ద సినీ ఫక్కీలో నగదు దోచే కేటుగాళ్లు, మహిళలను వేధించేవారు, అమ్మాయిలను బలవంతంగా కిడ్నాప్లు చేసేవాళ్లు, పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలతో పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. గురించి చెప్పాలంటే ఇప్పుడు సీసీ కెమెరాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఎక్కడైతే ఒక 100 మంది పొద్దుటి నుండి సాయంత్రం వరకు 100 మంది గ్యాదర్ అయ్యే సిచ్యువేషన్ ఎక్కడున్నా కానీ దాన్ని ఒక ఇన్స్టిట్యూట్ అంటారు. ఆ ఇన్స్టిట్యూట్ దగ్గర కంపల్సరీ వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకోవాలనేది చట్టంలో పొందుపరిచిన విషయం. అది ప్రజాభద్రతా చట్టం ప్రకారంగా ఖచ్చితంగా వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, లేదనుకుంటే హెవీగా పబ్లిక్ క్రౌడ్ ఉన్నటువంటి ఈవెన్ బస్ స్టేషన్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, పోతే ఇంకా మనం తీసుకుంటే సినిమా హాల్స్, ఇటువంటి ప్రతి దగ్గర కూడా మనం సీసీ కెమెరాలు పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఖమ్మం నగరంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీసులు దృష్టి పెట్టారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారులు, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, షాపింగ్ మాల్స్ ఎక్కువగా ఉన్న కమాన్ బజార్, కస్బా బజార్తో పాటు నగరం నలుదిక్కుల శివారులో సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. దీంతో నగరంలోకి ఎవరు వస్తున్నారు, పబ్లిక్ ప్రదేశాల్లో అనుమానంగా ఎవరు సంచరిస్తున్నారు, బ్యాంకుల వద్ద పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఖమ్మం నగరాన్ని నిఘా నీడలో ఉంచేలా సీసీ కెమెరాల ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు ప్రకటిస్తున్నారు. క్రైమ్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ ఎటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగినా కానీ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సీసీ కెమెరా ఫుటేజ్తో నేరస్తులు మనం ఐడెంటిఫై చేయొచ్చు, లేదనుకుంటే మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని గుర్తించవచ్చు. కొన్ని అనవసరమైన నేరారోపణలు చేసినా కానీ అతను నేను తప్పు లేకుంటున్నా కానీ మనం దాన్ని అమాయకునిగా లేకుంటే నేరస్తునిగా కనుగొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సీసీ కెమెరాలు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాల్సే. పర్టికులర్గా అపార్ట్మెంట్స్లలో కానీ ఖచ్చితంగా పెట్టాలి. తర్వాత అవి ఒక సీసీ కెమెరా 10 మంది వాచ్మెన్లు చేసినటువంటి పని చేస్తుంది. కాబట్టి వాచ్మెన్తో పాటు సీసీ కెమెరాలు ఖచ్చితంగా పెట్టాలి. పెట్టకపోయినట్టయితే దానికోసమైనా మేము అవేర్నెస్ క్యాంప్ కూడా చేద్దామని చెప్పి చూస్తా ఉన్నాం. ఖమ్మం నగరంలో గతంలో సంచలనం సృష్టించిన నిశాంత్ అనే బాలుడి హత్య కేసు ఛేదించడానికి సీసీ కెమెరా ఫుటేజ్ ఎంతగానో ఉపయోగపడింది. నగరంలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు ప్రైవేట్గా అపార్ట్మెంట్ వాసులు, హాస్పిటల్స్, హోటల్స్, కాలేజెస్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరగాళ్లను పట్టుకోవడంలో పోలీసులకు ఎంతో మేలు. తక్కువ ఖర్చుతో ఆధునిక టెక్నాలజీతో సీసీ కెమెరాల ఏర్పాటుతో నగరవాసులకు నేరగాళ్ల బెడద లేకుండా ఉంటుంది. ఖమ్మం నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరగాళ్లకు చెక్ పెట్టాలనుకుంటున్న పోలీస్ శాఖ ప్రయత్నాన్ని నగరవాసులు ప్రశంసిస్తున్నారు. ఈ 3 టౌన్లో కూడా అపార్ట్మెంట్లలో మీటింగ్ పెట్టాం. అదేవిధంగా ఖానాపూర్ హవేలీలో రీసెంట్గా డెవలప్ అయ్యే ఏరియా ఉన్నది. మనకు ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్స్లలో పెట్టుకున్నట్టయితే దొంగతనాలు ఇట్లా జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు మంచి అయినా చెడైనా కానీ మనం అనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టాలి. దాంట్లో భాగంగానే ఇప్పుడు కలెక్టర్ గారు కూడా మనకు 50 లక్షల రూపాయలు ఇచ్చారు. దాని మీద టౌన్లో మొత్తం మెయిన్ రోడ్స్ మీద, వైరా రోడ్ మీద ఒక 20 పాయింట్స్ ఐడెంటిఫై చేశారు. ఆ 20 పాయింట్స్లలో కూడా సీసీ కెమెరాలు వస్తున్నాయి. అది కాకుండా కూడా ప్రభుత్వ పరంగా చేసేదే కాకుండా ప్రైవేట్గా కూడా వాళ్ళు కూడా పెట్టుకున్నట్టయితే దాంతో ఉపయోగాలు చాలా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టాల్సి. పెట్టకపోతే ప్రజాభద్రతా చట్టం కింద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు అయితే తర్వాత ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది.
కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల్లో తాగునీరు తదితర సమస్యలను తీర్చాలని కోరుతూ అక్కడి ప్రజలు కమిషనర్ను కలిసి వినతి పత్రం అందించారు. విలీనం జరిగి 2 సంవత్సరాలవుతున్నా గ్రామాల్లో దుర్భర పరిస్థితులు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగర 7వ డివిజన్ పరిధిలోని కొత్తగూడెం, అల్లీపురం, పుట్టకోట, రుద్రకోట గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటితో పాటు వృద్ధులకు పింఛన్లు, సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, వీధి లైట్లు తదితర సమస్యలు ఉన్నాయని కమిషనర్ పరిష్కారం చూపాలని వారు కోరారు. అంతకుముందు సమస్యలను కమిషనర్ దృష్టికి డివిజన్ టీడీపీ నాయకులు, ప్రజలు తీసుకెళ్లి ఆయనకు వినతిపత్రం అందించారు. వినతిపత్రం అందించిన వారిలో పత్తి వెంకన్న, రమేష్, శ్రీను, సత్యం, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. జిల్లా కార్పొరేషన్ 7వ డివిజన్ కొత్తగూడెం, అల్లీపురం, పుట్టకోట, రుద్రమ్మకోటలో ఈ నీటి సమస్యలు, కుక్కల వెదడ, డ్రైనేజీలు, తర్వాత మురికి కాలువలు, చెత్త ఎక్కువ ఉండటం వల్ల వర్షాలు గురించి ఇబ్బందులు పడుతున్నారు. కుక్కల వల్ల పిల్లలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఇబ్బందులు లేకుండా మరి చూడాలని మున్సిపల్ కమిషనర్ గారిని కోరటం జరిగింది. టీడీపీ తరఫున మేము వినతిపత్రం ఇస్తాం. గ్రామాల సమస్యలన్నింటినీ తీసుకొచ్చి అనేకమైనటువంటి సమస్యలను తీసుకొచ్చి మున్సిపల్ కమిషనర్ గారికి మరి ఇవ్వటం జరిగింది. కనుక ఈ ప్రతి సమస్యను కూడా ఇంతకుముందు కమిషనర్ గారు మరి వారికి ఇచ్చినటువంటి పత్రాలు అన్ని పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కుక్కల బెడదను, మంచినీటి వెదడి, అలాగనే డ్రైనేజీ ఏదైనా వర్షం వచ్చినప్పుడు మురికి నీరు నిలబడినటువంటి ప్రాంతాలలో కనీసం శుద్ధి చేయలేని పరిస్థితి జరుగుతూ ఉంది. కాబట్టి అన్ని సమస్యలు కూడా మేము ఇచ్చినటువంటి కరపత్రంలో ఇవ్వబడినటువంటి ప్రతి సమస్యను మరి మున్సిపల్ మరి కార్యాలయం ఇచ్చినాం కాబట్టి ప్రతి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం. 7వ డివిజన్ పుట్టకోట గ్రామం అండి. టీడీపీ సెక్రటరీని. అక్కడ మా ఊళ్ళో మరుగుదొడ్లు లేవు, చాలా ఇబ్బందికి ఉండి బయటికి వెళ్ళిపోతారు. డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు, మరి కుక్కలు, మరీ నీళ్ళ ఇబ్బంది మరీ ఉందండి. మంచినీళ్ళ ఇబ్బంది బాగా ఉంది. ఆ నీళ్లు తొందరగా వచ్చేటట్టు చేయని ఇప్పుడే మేనేజర్ గారికి కూడా చెప్పినాం. నీళ్లు, కాలువలు వాటి గురించి చెప్పిన. పెన్షన్లు ఒకటి చాలా మందికి రాలేదు, పెన్షన్ల గురించి కూడా ఇవ్వాలని మేము మీ సిటీ వారికి అర్హులైన వాళ్ళకి వదిలిపెట్టి లేనిపోయిన వాళ్ళకి ఇతంతువులకి 6 నెలల నుంచి భర్త చచ్చిపోయినా రావట్లేదు. కొంతమంది పైరవలు చేసుకొని పింఛన్లు ఇస్తారు. అలాంటివి కాకుండా అర్హులైన వాళ్ళందరికీ పింఛన్లు రావాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కుక్కలు ఈ కోళ్ళపారాల కాడ నుంచి చచ్చిపోయిన కోళ్ళను తీసుకొచ్చి ఆడ వేయటం, ఎద్ద పదార్థాలు ఆ వాసనకి ఆ మాంసం తిని ఈ పిల్లగాళ్ళని బళ్ళ మీద పోయే వాళ్ళని కూడా కుక్కలు కరవటం జరుగుతుంది. అట్లానే బళ్ళ మీద పోయిన వాళ్ళు కూడా యాక్సిడెంట్లో చాలా చనిపోవటం జరుగుతుంది. వాటి మీద కూడా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. వారి కుక్కల్ని చర్య ఇమీడియట్గా తీసుకొని కుక్కల్ని రూపుమాపాలని కోరుకుంటూ చిన్న విరామం. నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది న్యూ విజన్. మొదటి బ్యాచ్ తోనే మొట్టమొదట నిలిచింది న్యూ విజన్. బైపీసీలో స్టేట్ ర్యాంక్స్. ఆర్ శ్రావణి స్టేట్ 3rd, డిస్ట్రిక్ట్ 1st ర్యాంకు తో నిలిచింది. స్టేట్ 4, 5 ర్యాంకులు, డిస్ట్రిక్ట్ 2, 3 ర్యాంకులతో చరిత్ర తిరగరాసింది న్యూ విజన్. ఎంపీసీ విభాగంలో 460కి పైగా మార్కులు సాధించిన వారు 12 మంది, 450కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 440కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 400కు పైగా మార్కులు సాధించిన వారు 30 మంది. అత్యున్నత మార్కులు సాధించి విజయ కేతనం ఎగురవేసింది న్యూ విజన్. బైపీసీలో 420కి పైగా మార్కులు సాధించిన వారు 10 మంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి 90% పైగా మార్కులు. మ్యాథ్స్ 1A, 1Bలో 75కి 75 మార్కులు సాధించిన వారు 64 మంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 60కి 60 మార్కులు సాధించిన వారు 30 మంది. కార్పొరేట్ కంటే నైపుణ్యమైన విద్యను అందిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుంటున్న విద్యా సంస్థ న్యూ విజన్. దేశంలోనే అత్యున్నత ఫ్యాకల్టీ, గుడ్ అకాడమిక్ ప్రోగ్రామ్, అనుభవం కలిగిన యాజమాన్యం, టోటల్ ఏసీ క్యాంపస్, అన్ని సదుపాయాలతో హాస్టల్ వసతి. కోర్సెస్ ఆఫర్డ్ ఎంపీసీ, ఐఐటి, జేఈఈ, మెయిన్స్, అడ్వాన్స్డ్, బైపీసీ, ఎయిమ్స్, ఎంసెట్, ఏఎఫ్ఎంసీ, జిప్మర్, సిఎంసి, ఎంఏహెచ్ఈ కోచింగ్. లిమిటెడ్ సీట్స్. న్యూ విజన్ జూనియర్ కాలేజ్, బైపాస్ రోడ్, ఖమ్మం. ఫోన్ 234777, సెల్ 8977432233.
తిరిగి బులెటిన్లోకి స్వాగతం. నగరంలో ఓ వృద్ధురాలిపై దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లిన దొంగను ఖమ్మం 3 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని ట్రంక్ రోడ్లో లక్ష్మి అనే మహిళపై దొంగ మహేష్ దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగలించిన సొమ్మును మహేష్ ఓ బంగారం షాపులో అమ్మేందుకు ప్రయత్నించగా పోలీసులు మహేష్ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. అతని వద్ద ఉన్న సొమ్మును స్వాధీనం చేసుకుని నిందితుడిని మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. చోరీకి సంబంధించిన వివరాలు డీఎస్పీ దక్షిణామూర్తి వెల్లడించారు. వేంశెట్టి లక్ష్మి గారు అని మన ట్రంక్ రోడ్లో ఉంటారు. వాళ్ళు రోడ్లు 68 సంవత్సరాలు ఉంటాయి లేడీకి. ఆమె ఉదయం పూట లేచిన తర్వాత దేవునికి ప్రేయర్ చేసుకోవడానికి వస్తారని వాళ్ళ ఇంట్లో పూలు ఉంటాయి. ఆ పూలు తెంపుతూ ఉంటుంది. తెంపుతున్న క్రమం లోపల ఆమెకు ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమె మెడలో ఉందని గొలుసు లాక్కొని వెళ్ళిపోయి పారిపోయి ఆమె నెట్టేస్తే కింద పడితే ఇప్పుడు ఇంజూరీ అయింది ఆమె. అయితే ఈ క్రమం లోపల మాకున్నటువంటి సమాచారం మీద ఈ నేర పరిశోధన లోపల ఈరోజు మన చెరుకూరి ఉమేష్ అని చెప్పి నేరస్తుడు దాని చెరుకు లోపల గోల్డ్ అమ్ముదామని చెప్పని వస్తే అతన్ని పట్టుకొని, ఎందుకంటే దాని ఇంతకుముందు ఖమ్మం రూరల్లో కూడా బ్యాటరీ దొంగతనం చేశాడు. దొంగతనం అలవాటు ఉంది. ఇతను అలా గోల్డ్ చైన్ ఎక్కడికి చేసుకునేది చిన్న వ్యాపారం, కొబ్బరిగొండలు అమ్ముకుంటాడు అని అతన్ని విచారణ చేయడం జరిగింది. దాంతో ఈ నేరాన్ని అతను చేసినట్టుగా ఒప్పుకున్నాడు. దాంతో అతని దగ్గర ఉన్నటువంటి గోల్డ్ చైన్ రికవరీ చేయడం జరిగింది. ఈరోజు ఇతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. కరెక్ట్గా ఇప్పటికీ మనకు 2 months 2 days లోపల కేసు డేట్ అయింది. డెఫినెట్ రివార్డ్ మంచి పని డెఫినెట్ రివార్డ్ ఎస్పీ గారితో రివార్డ్ కూడా చూపిస్తాం. ఎస్పీ గారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సార్ రివార్డ్ వచ్చి పంపించమన్నారు. పంపిస్తాం. 2.5 తులాస్ 2.5 తులాస్ అని అంటే 80,000. పల్లి సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకుని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఖమ్మం నగర శివారు అగ్రహారం కొత్త కాలనీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యువకులు పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో పేదల పాలి టెన్నీయలో మరి టెన్నిధి జెండె నీయలో. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పుచ్చలపల్లి సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకొని యువకులు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. సుమారు 50 మంది యువకులు రక్తదానం చేసినట్లు వారు తెలిపారు. అత్యవసరం ఉన్నవారికి రక్తాన్ని అందించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ శ్రీనివాస్, అంజిరెడ్డి, నాగేశ్వరరావు, ప్రసాద్, అబ్దుల్, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. ప్రపంచపు కంచనగారాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి సుందరయ్య కోరుకున్నటువంటి ప్రతి ఆశయాన్ని, ప్రతి ఆకాంక్షని, మొత్తాన్ని, కోరికని కంకణ బద్దులై నడుం బిగించి మొత్తం కూడా తీసుకొని వచ్చినటువంటి నవశక్తి యువ చైతన్యం మొత్తం కూడా ఈరోజు పూనుకొని భారతదేశ వ్యాప్తంగా సుందరయ్య ఆశయాలను విస్తృతపరుస్తున్న పరిస్థితిని మేము అందరం చూస్తున్నాం. సుందరయ్య కోరుకున్నటువంటి ఆశయాల్లో ఆ రకంగా బాటలోనే సమాజ శ్రేయస్సు కోసం, సమాజ హితం కోసం డివైఎఫ్ఐ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఆ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలోనే సుందరయ్య కోరుకున్నటువంటి సమాజాన్ని, మరో సమాజాన్ని స్థాపించడం కోసం ఈరోజు రక్తదాన కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతుంది. ఖమ్మం అర్బన్ మండలం దవసలాపురం అగ్రహారం కాలనీలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సుందరయ్య వర్ధంతి సందర్భంగా 30 మంది రక్తదాన శిబిరంలో పాల్గొని 30 మంది వరకు ఈ రక్తదానాన్ని ఇవ్వటం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు డివైఎఫ్ఐ ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందని చెప్పేసి సుందరయ్య గారి లాంటి ఆదర్శవంతుడిని తీసుకొని డివైఎఫ్ఐ యూత్ మొత్తం కూడా పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియపరుచుకుంటున్నాను. మేము యువతకు సహకరిస్తాము, అన్ని విధాల చేతితో సహకారంగా ఉంటాము. నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేయాలి, యువత కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా గొప్పగా ఉంది. ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖరీఫ్ సీజన్ ముందుకు వస్తుండటంతో రైతులకు ఎరువులు, విత్తనాలను సిద్ధంగా ఉంచిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు.
నిఘా నీడలో ఖమ్మం నగరం. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులు రంగం సిద్ధం. తాగునీటి సమస్యపై కన్నెర్ర చేసిన సిపిఐ. మున్సిపల్ కార్పొరేషన్ ను ముట్టడించిన సిపిఐ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీకు సమర్పిస్తున్నారు న్యూ విజన్ జూనియర్ కాలేజ్ డే అండ్ రెసిడెన్షియల్. నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది న్యూ విజన్. మొదటి బ్యాచ్ తోనే మొట్టమొదట నిలిచింది న్యూ విజన్. బైపీసీలో స్టేట్ ర్యాంక్స్. ఆర్ శ్రావణి స్టేట్ 3rd, డిస్ట్రిక్ట్ 1st ర్యాంకు తో నిలిచింది. స్టేట్ 4, 5 ర్యాంకులు, డిస్ట్రిక్ట్ 2, 3 ర్యాంకులతో చరిత్ర తిరగరాసింది న్యూ విజన్. ఎంపీసీ విభాగంలో 460కి పైగా మార్కులు సాధించిన వారు 12 మంది, 450కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 440కి పైగా మార్కులు సాధించిన వారు 34 మంది, 400కు పైగా మార్కులు సాధించిన వారు 30 మంది. అత్యున్నత మార్కులు సాధించి విజయ కేతనం ఎగురవేసింది న్యూ విజన్. బైపీసీలో 420కి పైగా మార్కులు సాధించిన వారు 10 మంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి 90% పైగా మార్కులు. మ్యాథ్స్ 1A 1Bలో 75కి 75 మార్కులు సాధించిన వారు 64 మంది. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 60కి 60 మార్కులు సాధించిన వారు 30 మంది. కార్పొరేట్ కంటే నైపుణ్యమైన విద్యను అందిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుంటున్న విద్యా సంస్థ న్యూ విజన్. దేశంలోనే అత్యున్నత ఫ్యాకల్టీ, గుడ్ అకాడమిక్ ప్రోగ్రామ్, అనుభవం కలిగిన యాజమాన్యం, టోటల్ ఏసీ క్యాంపస్, అన్ని సదుపాయాలతో హాస్టల్ వసతి. కోర్సెస్ ఆఫర్డ్ ఎంపీసీ, ఐఐటి జేఈఈ, మెయిన్స్, అడ్వాన్స్డ్, బైపీసీ, ఎయిమ్స్, ఎంసెట్, ఏఎఫ్ఎంసీ, జిప్మర్, సిఎంసి, ఎంఏహెచ్ఈ కోచింగ్. లిమిటెడ్ సీట్స్. న్యూ విజన్ జూనియర్ కాలేజ్, బైపాస్ రోడ్, ఖమ్మం. ఫోన్ 2347777, సెల్ 8977432233.